మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి రాత్రి మీరు నిద్రలోకి జారుకున్నప్పుడు అసలు మీరు ఎక్కడికి వెళ్తారని? మీ శరీరం మంచం మీద ఉంటుంది, కానీ మీ ఆత్మ ఏ తెలియని లోకంలో తిరుగుతుందో. కలల ప్రపంచంలో లాజిక్ పనిచేయదు. అక్కడ సమయం ఆగిపోతుంది. నిజాం తాలూకు ముసుగు తొలగిపోతుంది. అక్కడ మీరు కొన్నేళ్ల క్రితం చనిపోయిన వారిని కలుస్తారు. మీరు ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు మీరు చూసే దృశ్యాలు రేపటి నిజాలుగా మారుతూ ఉంటాయి. ఇదెలా సాధ్యం? కలలు మన మెదడు ఆడే ఆట, లేక వేరే ఏదో ప్రపంచానికి మనల్ని కలిపే ద్వారమా? సైన్స్ ప్రకారం కలలు అనేవి మెదడులో జరిగే ఒక సాధారణ చర్య. కానీ అదే నిజమైతే మనిషికి కలల్లో భవిష్యత్తు ఎందుకు కనిపిస్తుంది? వేల ఏళ్ల క్రితం ఋషులు, రాజులు కూడా కలల ఆధారంగానే తమ తలరాతల్ని ఎందుకు నిర్ణయించుకునేవాళ్ళు? ఒకవేళ కలలను అర్థం చేసుకోగలిగితే మనిషి తన జీవితాన్ని తానే మార్చుకోగలడా? మన అదృష్టాన్ని, నిజాన్ని, చివరకు మరణాన్ని కూడా మార్చగలిగే తాళం చెవి కలల్లోనే దాగి ఉండొచ్చు. ఈరోజు మనం ఆ చీకటి లోతుల్లోకి వెళదాం. అక్కడ ప్రతి కళ ఒక పజిల్లా ఉంటుంది. ప్రతి నిద్ర ఒక ప్రయాణం, ప్రతి రాత్రి ఒక తెలియని తలుపు. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు మీరు వినబోయే విషయాలు మీ కలలంటే మీకే భయం పుట్టేలా చేస్తాయి. మీకొచ్చే ప్రతి కళ యాదృచ్ఛికం కాదు, అందులో ఒక రహస్యం దాగి ఉంది. ఈరోజు మనం దాన్ని తెలుసుకుందాం. అయితే మనం ముందుగా వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి నిశ్శబ్దం, చుట్టూ చీకటి, కిటికీ నుంచి వచ్చే చల్లటి గాలి, మెల్లగా నిద్రలోకి జారుకుంటున్న కళ్ళు. సరిగ్గా ఇక్కడే ఒక ప్రయాణం మొదలవుతుంది. ఇది మన జీవితంలోనే అతిపెద్ద రహస్యం. ఎందుకంటే నిద్ర అనేది కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు, అది ఆత్మకు సంబంధించిన విషయం. మీరు గమనించే ఉంటారు, కొన్నిసార్లు నిద్ర ఎంత గాఢంగా ఉంటుందంటే సమయం కూడా తెలీదు. ఒక్క క్షణం కళ్ళు మూస్తాం, మరుసటి క్షణమే తెల్లారిపోతుంది. కానీ కొన్నిసార్లు నిద్రలో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. మీకు తెలియని ప్రదేశాలు, తెలియని మనుషులు కనిపిస్తారు. ఇవే కలలు, డ్రీమ్స్. అసలు ఈ కలలు అంటే ఏంటి? మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెదడు పనితీరు మారుతుందని సైన్స్ చెబుతోంది. REM స్లీప్ సమయంలో మెదడు చాలా చురుగ్గా మారి కొన్ని దృశ్యాల్ని సృష్టిస్తుంది. కానీ ఇవి కేవలం సాధారణ దృశ్యాలే అయితే కొన్ని కలలు నిజం ఎందుకు అవుతాయి? భవిష్యత్తులో జరగబోయే విషయాలు ముందే కలలో ఎందుకు కనిపిస్తాయి? ఇదే అసలైన రహస్యం. ఎన్నో ఏళ్లుగా ఋషులు కలలు 2 రకాలని నమ్ముతారు. ఒకటి కేవలం మెదడు అలసట లేదా జ్ఞాపకాల వల్ల వచ్చేది. రెండవది నేరుగా ఆత్మ నుంచి వచ్చేవి. వీటిని సంకేతాలు లేదా భవిష్యవాణి అని పిలుస్తారు. చరిత్రను చూస్తే ఈజిప్ట్ రాజులైనా, భారతీయ రాజులైనా కలలను దైవ సందేశాలుగా భావించారు. ఎన్నో యుద్ధాల ఫలితాలను కలలు మార్చేశాయి. ఎందరో రాజుల కలల ఆధారంగానే కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ప్రతి మనిషి తన కలలను అర్థం చేసుకోగలరా? కలల్లో దాగున్న సంకేతాలు నిజంగా మన జీవితాన్ని మలుపు తిప్పుతాయా? ఒక్కసారి ఆలోచించండి. మీరు తెలియని వ్యక్తి కలలో కనిపించండి, మరుసటి రోజే అదే వ్యక్తి నిజ జీవితంలో మీకు ఎదురుపడడం ఎన్నిసార్లు జరుగుంటుంది? ఎప్పుడైనా ఏదో ప్రమాదం జరిగినట్లు కల రావడం, కొద్ది రోజులకే అది మీ కళ్ళ ముందే ఆవిష్కృతం కావడం, ఇదంతా యాదృచ్ఛికమా? కాదు. ఒక కల వెనుక ఉన్న రహస్యం. మనిషి నిద్రపోతున్నప్పుడు ఆత్మ శరీరాన్ని దాటి బయటకు వెళుతుందని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. ఆత్మ ఒక కనిపించని లోకంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ గతం, వర్తమానం, భవిష్యత్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అక్కడ సమయానికి, దూరానికి ఎలాంటి హద్దులు ఉండవు. అక్కడ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. విశ్వాసానికి సంబంధించిన అనంతమైన పుస్తకంలా అందులో ప్రతి జీవిత కథ ముందుగానే రాసి ఉంటుంది. కళ అనేది ఆ పుస్తకంలోని పేజీలను చూపే ఒక చిన్న దృశ్యం మాత్రమే. కళ అనేది మన ఆత్మకు అద్దం లాంటిదని గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పాడు. నిద్రలో ఆత్మ సూక్ష్మ శరీరం ద్వారా విశ్వమంతా ప్రయాణిస్తుందని భారతీయ యోగులు నమ్మేవారు. మనం మెలకుగా ఉన్నప్పుడు అర్థం చేసుకోలేని విషయాలను మన అంతర్మథనం కళల ద్వారా చూపిస్తుందని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు అసలైన రహస్యాన్ని బయటపెడదాం. కొన్నిసార్లు కలలు మనల్ని భయపెడతాయి. భయంకరమైన దృశ్యాలు, ఎవరో తరుముతున్నట్లు, చీకటి, కింద పడిపోవడం, నీటిలో మునిగిపోవడం, ఇలా ఏవేవో. ఇవన్నీ మన లోపల దాగి ఉన్న భయాలు, అసంపూర్ణత లేదా బయటకు చెప్పలేని బాధకు సంకేతాలు. మన అంతర్మథనం ఈ విషయాలను కలల రూపంలో బయటకు తెస్తుంది. కానీ కొన్నిసార్లు కలలు ఎంత లోతుగా ఉంటాయంటే అవి భవిష్యత్తును చెప్పేలా ఉంటాయి. వీటిని ప్రికాగ్నిటివ్ డ్రీమ్స్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. ఒకరు కలలో ఓడ మునిగిపోవడం చూశారు. కొద్ది రోజులకే టైటానిక్ లాంటి ఘోర ప్రమాదం జరిగింది. మరొకరు కలలో భూకంపం వచ్చినట్లు చూశారు. నిద్ర లేవగానే నిజంగానే భూమి కంపించింది. ఇదంతా కేవలం మెదడు ఊహేనా, లేక మన ఆత్మ నిజంగానే భవిష్యత్తును చూస్తోందా? ఫ్రెండ్స్, ఇక్కడి నుంచే కలల అసలైన ఆట మొదలవుతుంది. ఎందుకంటే కలలు కేవలం చూడ్డానికి మాత్రమే కాదు, వాటిని చదవాలి, డీకోడ్ చేయాలి. ప్రతి కళ ఒక కోడ్ లాంటిది. అది మన ఆత్మ మనకిచ్చే సందేశం. కానీ మనం దాన్ని వింటున్నామా? లేదు. ఎందుకంటే నిద్ర లేవగానే మనం కలలను మర్చిపోతాం. ఉదయం లేవగానే కలను గుర్తు చేసుకోవడానికి మీరు ఎన్నిసార్లు ప్రయత్నించుంటారు? కానీ కొన్ని సెకన్లలోనే అంతా మాయమైపోతుంది.
ఇది యాదృచ్ఛికంగా జరగదు. మన జీవితానికి ఎంత అవసరమో అంతే మనకు గుర్తుండేలా ఆ అంతర్మదనం చేస్తుంది. మరి కలలను పూర్తిగా గుర్తుపెట్టుకుని వాటి రహస్యాన్ని తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అంటే ఉంది. దాన్నే లూసిడ్ డ్రీమింగ్ అంటారు. లూసిడ్ డ్రీమింగ్ అంటే కలలో ఉన్నప్పుడు కూడా అది కల అని మనిషికి తెలియడం. ఇక్కడి నుంచి పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ కలను నియంత్రించవచ్చు. మీరు గాలిలో ఎగరొచ్చు, సమయాన్ని ఆపొచ్చు, మీ తలరాతను కూడా మార్చుకోవచ్చు. చరిత్రలో ఎందరో యోగులు, రహస్యవాదులు ఈ పద్ధతిని వాడారు. లూసిడ్ డ్రీమింగ్ ద్వారా ఆత్మ నేరుగా విశ్వంతో మాట్లాడగలదని, ఆత్మశక్తులను కలుసుకోగలదని, భవిష్యత్తును తెలుసుకుని ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలోకి తీసుకురాగలదని వాళ్ళు నమ్మేవారు. ఆధునిక సైన్స్ కూడా లూసిడ్ డ్రీమింగ్ మీద పరిశోధనలు చేసి మీ మెదడులో ఉండే స్థితి అద్భుతమైన శక్తిగా మారుతుందని చెప్తోంది. కొందరు దీన్ని ఆస్ట్రాల్ ప్రొజెక్షన్ అని, అంటే ఆత్మ శరీరం నుంచి బయటకు రావడం అని పిలుస్తారు. కలలను సరిగ్గా అర్థం చేసుకుంటే మనిషి తన జీవితాన్ని మార్చుకోగలడు. జబ్బులను నయం చేసుకోవడం, రాబోయే ప్రమాదాల్ని పసిగట్టడం, తన అదృష్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం సాధ్యమేనా? జవాబు మాత్రం అవును. కానీ దీనికి కఠినమైన సాధన, ఆత్మ ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకునే శక్తి కావాలి. ఇక్కడే కలల అసలైన వేట మొదలవుతుంది. ఎందుకంటే కలలో కనిపించే ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. నీరు కనిపిస్తే భావోద్వేగంగా సంకేతం, మంటలు కనిపిస్తే కోపం లేదా మార్పుకు సంకేతం, పాము కనిపిస్తే ప్రమాదం లేదా గుప్త శక్తికి సంకేతం, చనిపోయిన వ్యక్తి కనిపిస్తే ఆత్మ సందేశం లేదా అసంపూర్ణ బంధం అని అర్థం. ఇవన్నీ విశ్వం మనకు చూపించే దానికి సంకేతాలు. కానీ ఆధునిక మనిషి వాటిని పట్టించుకోకపోవడం మనం చేస్తున్న పెద్ద తప్పు. రాత్రి చీకటి మనల్ని నిద్రపోమ్మని పిలవదు, ఒక కనిపించని ప్రయాణానికి నెడుతుంది. కళ్ళు మూసుకున్నప్పుడు మనం విశ్రాంతి తీసుకుంటున్నామని అనుకుంటాం, కానీ నిజానికి మన చేతన మేల్కొనే ఉంటుంది. మీరెప్పుడైనా గమనించారా? కొన్ని కలల ప్రభావం ఎంత బలంగా ఉంటుందంటే నిద్ర లేచిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు ఆ భావన మనసులోనే ఉండిపోతుంది. కొన్నిసార్లు భయం, మరికొన్నిసార్లు సంతోషం, ఇంకొన్నిసార్లు ఒక వింత నిశ్శబ్దం మనల్ని ఆవహిస్తాయి. ఏదో కనిపించని శక్తి మనలో తన ముద్ర వేసినట్లు అనిపిస్తుంది. సరిగ్గా ఇక్కడే ప్రాచీన నాగరికతలు కలల గురించి తెలుసుకోవడం మొదలు పెడతాయి. ఈజిప్ట్ ఆలయాల్లో రాళ్లపై చెక్కిన శాసనాలు అక్కడ డ్రీమ్ టెంపుల్స్ ఉండేవని చెబుతున్నాయి. ప్రజలు అక్కడికి వెళ్లి నిద్రపోయి తమకొచ్చిన కలలను పూజారులకు చెప్పేవారు. ఆ పూజారులు ఆ కలలను అర్థం చేసుకుని దేవుడు ఏం సందేశం పంపాడో వివరించేవారు. రాజుల యుద్ధాలు, పంటల భవిష్యత్తు, చివరకు దేశ విధానాలు కూడా కలల ద్వారానే ఆధారపడేవి. భారతదేశంలో కూడా ఇదే పద్ధతి ఉండేది. స్వప్నశాస్త్రం అనే గ్రంథంలో ఏ కలకు ఏమర్థమో చెబుతారు. ఎవరైనా కల్లో పాలు చూస్తే సంపదొస్తుందని అర్థం. విరిగిపోయిన ఇల్లు కనిపిస్తే ఏదో చెడు జరుగుతోందని, నీటిలో మునిగిపోతున్నట్టు కనిపిస్తే మానసిక సంఘర్షణకు గురవుతానని నమ్మేవారు. వీటన్నిటి వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. కళ అనేది భ్రమ కాదు, అది విశ్వం పంపే సందేశం. చరిత్రలోని అతిపెద్ద సంఘటనల వెనుక కూడా కలల పాత్ర ఉంది. అబ్రహం లింకన్ తాను చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కలలో తన శవాన్ని తానే శవపేటికలో చూసుకున్నాడట. మహారాణా ప్రతాప్ సైన్యం ఎన్నోసార్లు కలల సంకేతాల ఆధారంగానే యుద్ధ వ్యూహాలు మార్చుకుంది. ఆధునిక కాలంలో కూడా ఎన్నో శాస్త్రీయ ఆవిష్కరణలకు కలలే పునాది వేశాయి. డాక్టర్ ఫెడరిక్ కకూలే బెంజీన్ నిర్మాణాన్ని కలలోనే చూశాడు. ఒక పాము తన తోకను తానే తింటూ గుండ్రంగా మారడం ఆయనకు కల్లో కనిపించింది. డాక్టర్ నీల్స్ బోర్ పరమాణువుల నమూనాలను కల్లోనే చూశాడు. ఇదంతా కేవలం ఊహ కాదు, ఇది సబ్కాన్షియస్ మైండ్ చేసే మ్యాజిక్. మనం మెలకువగా ఉన్నప్పుడు చూడలేని నిజాన్ని నిద్రలో చూపిస్తుంది. ఇప్పుడు మనం కలల్లో భయపెట్టే చీకటి కోణంలోకి వెళదాం. ఎప్పుడైనా ఎవరో తెలియని వ్యక్తి మిమ్మల్ని తరుముతున్నట్టు అనిపించిందా? మీరు పరిగెడుతున్నారు కానీ కాళ్ళు బరువుగా మారిపోతున్నాయా? లేదా ఎప్పుడూ కింద పడిపోతున్నట్లు కానీ నేలను మాత్రం తాకనట్లు అనిపిస్తుందా? ఇవి కేవలం భయాలు కాదు, సంకేతాలు. ఎవరైనా తరమడం అంటే మీ జీవితంలో పరిష్కారం కాని భయం లేదా ఒత్తిడి ఉందని అర్థం. కింద పడ్డమంటే నియంత్రణ కోల్పోవడం లేదా ఓటమికి సంకేతం. చనిపోతున్నట్లు అనిపిస్తే జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని అర్థం. స్లీప్ పెరాలసిస్ లాంటివి కూడా కలతో ముడిపడి ఉంటాయి. నిద్రలో ఉన్నట్టుండి శరీరం కదలదు, ఊపిరి ఆడదు, గదిలో ఏదో కనిపించని నీడ ఉన్నట్లు అనిపిస్తుంది. సైన్స్ దీన్ని నిద్రకు మెలకువకు మధ్య ఉండే పరిస్థితి అంటుంది. కానీ ఆధ్యాత్మికంగా దీన్ని ఆత్మల దాడి అని కూడా నమ్ముతారు. ఏది నిజమనేది ఇప్పటికీ రహస్యమే. ఒకవేళ కలలు మెదడు ఆడే ఆట కాకుండా నిజంగానే మనల్ని వేరే లోకానికి తీసుకువెళ్తే ఎలా ఉంటుంది? క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం విశ్వంలో అనంతమైన కోణాలున్నాయి. అదే నిజమైతే కలలు మనకు సమాంతర ప్రపంచాన్ని చూపిస్తూ ఉండొచ్చు. ఎప్పుడైనా కలలో మీకు రాని భాషలో మాట్లాడడం లేదా మీరు ఎప్పుడూ వెళ్ళని ప్రదేశంలో తిరుగుతున్నట్లు, అక్కడ ప్రతి రాయి మీకు తెలుసున్నట్లు అనిపించిందా? ఇది డేజావో లేదా జ్ఞాపకాల ఆట మాత్రమే కాదు, మీరు ఆ దృశ్యాన్ని ముందే కలలో చూసుండొచ్చు. చాలామంది కలల్లో తమ గత జన్మల జ్ఞాపకాలను చూస్తారని నమ్ముతారు. తెలియని ప్రదేశం సొంతం అనిపించడం, తెలియని వ్యక్తితో బంధం అనిపించడం గత జన్మ జ్ఞాపకాలు కావచ్చు. ఇవి నిద్రలో ఆత్మ నుంచి బయటకు వస్తాయి.
అత్యంత రహస్యమైన కలలు మనకు హెచ్చరికలిస్తాయి. ప్రమాదం వచ్చే ముందు ఆత్మ మనకు సంకేతం పంపుతుంది. ఎవరైనా తరచుగా నీటిలో మునిగిపోతున్నట్లు కలొస్తే వాళ్ళు నీటికి సంబంధించిన ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉండొచ్చు. చీకటి అడవి కనిపిస్తే జీవితంలో పెద్ద కష్టం రాబోతుందని అర్థం. సంకేతాలను సరైన సమయంలో అర్థం చేసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు, జీవితాన్ని మార్చుకోవచ్చు. మరి మనిషి ఈ రహస్య సందేశాలను ఎలా అర్థం చేసుకోగలడు? దీనికి సమాధానమే డ్రీమ్ జర్నలింగ్. ఉదయం లేవగానే గుర్తుకొచ్చిన కలను వెంటనే రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే కలల జ్ఞాపకం చాలా సున్నితంగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లోనే అది మాయమవుతుంది. కానీ మీరు పదే పదే మీ కలను రాసుకోవడం మొదలు పెడితే మీ అంతర్మనస్సు మీకు మరిన్ని సంకేతాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. కలల రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే మొదటి మెట్టు. ఇప్పటిదాకా విన్న విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుచుంటే నమ్మండి, ఇక ముందు రాబోయే విషయాలు మీ ఆలోచన విధానాన్ని ఎప్పటికీ మార్చేస్తాయి. అందుకే ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అసలు కథ ఇప్పుడే మొదలైంది కదా. ప్రతి రాత్రి మనం కళ్ళు మూసుకున్నప్పుడు ప్రపంచం ఆగిపోయిందని అనుకుంటాం. కానీ నిజానికి ఆ సమయంలోనే మన ఆత్మ అత్యంత చురుగ్గా మారుతుంది. నిద్ర అనే తెర తొలగిపోగానే మనం ఒక కనిపించని లోకంలోకి అడుగు పెడతాం. అక్కడ కేవలం మన మెదడు రహస్యాలే కాదు, ఈ విశ్వం తాలూకు రహస్యాలు కూడా దాగుంటాయి. కలలు ఆత్మకు వినిపించే గొంతులాంటివని ప్రాచీన తత్వవేత్తలు నమ్మేవారు. మెలకువగా ఉన్నప్పుడు మనం సమాజం, బంధాలు, కోరికలు, భయాలు అనే శబ్దాల్లో మునిగిపోతాం. కానీ నిద్రలో ఆ శబ్దం ఆగిపోతుంది. ఆత్మ మనకు నేరుగా సందేశం ఇవ్వడం మొదలు పెడుతుంది. చనిపోయిన మన ఆత్మీయులు కలలో ఎందుకు కనిపిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? వారు నవ్వుతారు, మనల్ని కౌగులించుకుంటారు, లేదా ఏదైనా హెచ్చరిక చేస్తారు. ఇది మన మెదడుకు భ్రమ అని సైన్స్ చెబుతుంది. కానీ అది నిజమేనా? ఎందుకంటే లక్షలాది మందికి ఈ అనుభవం ఎంత నిజంగా అనిపిస్తుందంటే ఆత్మలు కలల ద్వారానే మాట్లాడతాయని వాళ్ళు నమ్ముతారు. చనిపోయిన వారి ఆత్మలు తమ వారిని కలవడానికి కలలనే మార్గంగా ఎంచుకుంటాయని భారతీయ పురాణాల నమ్మకాలు చెబుతున్నాయి. ఏదైనా ఆత్మ కోరిక తీరకుండా వెళ్ళిపోతే అది కళ్ళ ద్వారా సంకేతాలు పంపుతుంది. కన్నీళ్లు, కాంతి లేదా నీడ రూపంలో కనిపిస్తుంది. ఇవి కేవలం ఊహలు కాదు, గుర్తించాల్సిన ఆత్మ సందేశాలు. చనిపోయిన వారు కలలో కనిపించి మాట్లాడిన విషయాలు నిజమైన సంఘటనలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. దాచిన నిధి గురించి, రాబోయే ప్రమాదం గురించి లేదా తెలియని నిజాల గురించి వాళ్ళు చెప్పినవి నిజమయ్యాయి. నిద్రలో ఉన్నప్పుడు ఆత్మ సూక్ష్మ శరీరం ద్వారా బయటకు వస్తుందని యోగులు నమ్ముతారు. ఈ ప్రయాణం అందరికీ జరుగుతుంది, కానీ చాలామందికి గుర్తుండదు. గుర్తుండిపోయిన వారు దీన్ని కలగా కాకుండా ఒక ఆధ్యాత్మిక అనుభవంగా భావిస్తారు. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే మాట మీరు వినే ఉంటారు. నిద్రలో ఉన్నప్పుడు మనిషి తన ఆత్మ శరీరం నుంచి బయటకు రావడాన్ని చూడడమే ఇది. పైనుంచి తన శరీరాన్ని, గదిని చూస్తారు. ఎక్కడో దూరంగా ప్రయాణిస్తారు. వేల మంది ఈ అనుభవాన్ని పంచుకుంటారు. కొందరు దీన్ని అద్భుతంగా భావిస్తే మరికొందరు ప్రమాదకరంగా భావిస్తారు. ఎందుకంటే శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆత్మ చాలా సున్నితంగా ఉంటుంది. ఆ సమయంలో ప్రతికూల శక్తులు దాడి చేసే అవకాశం ఉంటుందని నమ్ముతారు. ప్రతి కళ ఆనందాన్నివ్వదు. కొన్ని కళలు ఎంత భయంకరంగా ఉంటాయంటే అవి ఆత్మను కుదిపేస్తాయి. వీటిని పీడకలలంటాం. ఇవి కేవలం భయం వల్ల వచ్చేవి మాత్రమే కాదు, ఆత్మ ఏదో ప్రమాదాన్ని పసిగట్టిందని చెప్పడానికి ఇదొక సంకేతం. కలలో ఇల్లు కాలిపోయినట్టు కనిపిస్తే కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఏదో పెద్ద కష్టం రాబోతుందని అర్థం. ఏదో తెలియని నీడ నుంచి మీరు పారిపోతున్నట్లు కనిపిస్తే నిద్ర లేచాక మీ నిజ జీవితంలో ఏదో మీకు హాని చేస్తుందని అర్థం. పీడకలలు అనేవి ఆత్మపై దుష్టశక్తుల దాడి అని పూర్వీకుల నమ్మకం. ఈరోజు సైన్స్ దీన్ని ఒత్తిడి లేదా గాయం వల్ల కలిగే సమస్యగా చూస్తుంది. కానీ నిజం ఈ రెంటి మధ్య ఉండొచ్చు. ఎందుకంటే చాలాసార్లు పీడకలలు మనకు రాబోయే ముప్పు నుంచి ముందే హెచ్చరికలు. పదే పదే కలలో వచ్చే ఈ సంకేతాలను గమనించండి. ఇవి సాధారణమైనవి కావు. ప్రతి గుర్తు వెనుక ఒక లోతైన సందేశం ఉంటుంది. పాము కనిపిస్తే శక్తి, భయం లేదా మార్పు అని అర్థం. నీరు కనిపిస్తే భావోద్వేగాలు, జీవిత ప్రవాహం లేదా రాబోయే మార్పు అని అర్థం. మంట కనిపిస్తే కోపం, నాశనం లేదా పునర్జన్మ అని అర్థం. చనిపోయిన వ్యక్తి కనిపిస్తే ఆత్మ సందేశం లేదా తీరని కోరికలని అర్థం. గాల్లో ఎగరడం స్వేచ్ఛకు లేదా ఆధ్యాత్మిక ఎత్తుకు నిదర్శనం. కింద పడ్డం ఓటమి, భయానికి లేదా నియంత్రణ కోల్పోవడానికి సంకేతం. ఇవన్నీ ఆత్మ భాష. మనిషి వీటిని అర్థం చేసుకుంటే తన జీవితాన్ని మార్చుకోవచ్చు. కొన్నిసార్లు కలల్లో ఈ లోకానికి సంబంధం లేని దృశ్యాలు కనిపిస్తాయి. తెలియని గ్రహాలు, వింత ఆకారాలు, కాంతితో తయారైన జీవులు. ఇదంతా ఊహేనా? లేక నిద్రలో మన ఆత్మ విశ్వంలోని ఇతర లోకాలతో మాట్లాడుతుందా? మనం కలల్లో ఉన్నత శక్తులతో మాట్లాడతామని చాలామంది రహస్యవాదులు నమ్ముతారు. వాళ్ళు మనకు హెచ్చరికలిస్తారు, దారి చూపిస్తారు లేదా జ్ఞానాన్ని మనలో నింపుతారు. ఈ సంభాషణ చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఎప్పుడైనా పాట రూపంలో, తెలియని వ్యక్తి మాటల్లో లేదా కాంతి మెరుపులో ఉండొచ్చు. మనం అప్రమత్తంగా ఉండి ఈ సంకేతాలను గమనిస్తే మెలకువగా ఉన్నప్పుడు సాధ్యం కాని జ్ఞానాన్ని పొందొచ్చు. మీరెప్పుడైనా గమనించారా? కొన్ని కలల్లో భవిష్యత్తు దాగుంటుంది. మీరు పడుకుంటారు, ఒక వింత దృశ్యాన్ని చూస్తారు. కొద్ది రోజులు లేదా నెలల తర్వాత అదే సంఘటన మీ కళ్ళ ముందు జరుగుతుంది.
ఇది యాదృచ్ఛికమా మరి, లేక కలలు కాలం, ప్రదేశం అనే హద్దులను దాటి మనకు భవిష్యత్తును చూపిస్తాయి? సైన్స్ భాషలో దీన్ని ప్రికాగ్నిటివ్ డ్రీమ్స్ అంటారు. సైకాలజీ ప్రకారం ఇది మన అంతర్మనస్సు లోతు నుంచి వచ్చే ప్రక్రియ. ఇందులో జ్ఞాపకాలు, అనుభవాలు, దాగి ఉన్న భయాలు లేదా కోరికలు కలిసుంటాయి. కానీ అదే కల నిజమైతే మన అంతర్మనస్సుకు భవిష్యత్తు ముందే తెలుసా అనే సందేహం వస్తుంది. మనం కాలానికి అతీతమైన ఒక కనిపించని విశ్వ నెట్వర్క్తో కలల ద్వారా అనుసంధానమై ఉన్నామా? ఊహించండి, మీరు ఒక ప్రమాదాన్ని కలలో చూశారు, దాన్ని పట్టించుకోలేదు. కానీ కొద్ది రోజులకే అది నిజంగా జరిగింది. ఏదో మీ ఆత్మకు ముందే సమాచారం ఇచ్చినట్లు అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఇలాంటి అనుభవాలను చెబుతున్నారు. కొన్ని ఎంత ఖచ్చితంగా ఉంటాయంటే తర్కం, సైన్స్ రెండూ మౌనంగా ఉండిపోతాయి. చరిత్రలో కూడా ఇలాంటి ఉదాహరణలుంటాయి. అబ్రహాం లింకన్ తన మరణాన్ని ముందే కలలో చూశాడు. ఒక సైనికుడి దుస్తుల్లో ఉన్న వ్యక్తి శవపేటికలో పడుకుని ఉండడం చూశానని ఆయన తన మిత్రుడితో చెప్పాడు. కొద్ది రోజులకే ఆయన హత్యకు గురయ్యాడు. మహాత్మాగాంధీ కూడా తన కలల్లో హింస, హత్యకు సంబంధించిన దృశ్యాలను చూశారు. ఆయన మరణం కూడా ఆ దృశ్యాలకు దగ్గరగా జరిగింది. అయితే కలలు కేవలం మెదడు పనితీరు మాత్రమేనా, లేక గతం, వర్తమానం, భవిష్యత్తు అనే తేడా లేని విశ్వ చైతన్యంతో ముడిపడిన తీగల? నిద్రలో ఆత్మ సూక్ష్మ ప్రయాణం చేస్తుందని, కాలం అనే పంజరం నుంచి భయపడి కళ్లకు కనిపించని నిజాన్ని చూస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ ప్రయాణంలోనే ఆత్మ జరగబోయే సంఘటనలను చూస్తుంది. కానీ రహస్యం ఇక్కడితో ఆగదు. కొన్ని కలలు మనల్ని వేరే ప్రపంచంలోని కలుపుతాయి. చనిపోయిన మన ఆత్మీయులు కలలో వచ్చి మనతో మాట్లాడతారు, ఓదార్పునిస్తారు. సైన్స్ దీన్ని మెదడు భ్రమాన్ని కొట్టిపారేస్తుంది. కానీ ఆత్మస్థాయిలో ఈ కలయిక నిజమేనా? పాశ్చాత్య సైకాలజీలో దీన్ని విజిటేషన్ డ్రీమ్స్ అంటారు. లక్షల మంది తమ ఆత్మీయుల నుంచి కలల్లో సందేశాలు పొందుతామని చెప్పారు. కొన్నిసార్లు హెచ్చరికలు, మరికొన్నిసార్లు ప్రేమ, మరికొన్నిసార్లు కేవలం ఒక చూపు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సందేశాలు నిజ జీవితంలో చాలా సందర్భోచితంగా ఉంటాయి. గాఢ నిద్రలో మెదడు ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది. అక్కడ అది వేరే లోకపు తరంగాలను పట్టుకోగలదని కొందరు పరిశోధకులు అంటున్నారు. ఇదే ఆ స్థాయి. ఇక్కడ చనిపోయిన ఆత్మలు లేదా విశ్వ చైతన్య శక్తి ఉంటుందని చెబుతోంది. మన మనసు ఆ స్థాయికి చేరినప్పుడు ఆత్మలతో మాట్లాడడం సాధ్యమవుతుంది. ఆలోచించండి, ఒకవేళ ఇదే నిజమైతే కలలు కేవలం మన ఆలోచనల ప్రతిబింబాలు కావు. అవి కాలానికి, మరణానికి ఆవల ఉన్న విశ్వ రహస్యాలకు ద్వారాలు. ప్రతి కళ మనల్ని ఏదో ఒక లోతైన నిజం వైపు తీసుకువెళుతుంది. ఆ నిజాన్ని అర్థం చేసుకునే ధైర్యం మనకుందా అంటే ప్రశ్నే. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీకు వచ్చిన అత్యంత లోతైన కళ ఏది? అది కేవలం భ్రమేనా, లేక అందులో మీ భవిష్యత్తు, మీ ఆత్మ లేదా మీ ఉనికికి సంబంధించిన సంకేతం దాగుందా? రాత్రి చీకటి ఎప్పుడు రహస్యానికి ప్రమాణం కాదు. చుట్టూ నిశ్శబ్దం అలుముకున్నప్పుడు కేవలం మన ఊపిరి శబ్దం మాత్రమే వినిపిస్తుంది. అప్పుడే కలల ప్రపంచం మనల్ని తనలోకి లాక్కుంటుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, కలలకు ఏదైనా రహస్య శాస్త్రం ఉంటే ఎలా ఉంటుంది? ఇవి కేవలం మెదడు గందరగోళం కాకుండా ఒక ఉన్నత స్థాయి చైతన్యానికి ద్వారమైతే ఏం జరుగుతుంది? మనం తరచుగా కలను తేలిగ్గా తీసుకుంటాం, కానీ ప్రపంచంలోని గొప్ప నాగరికతలు వాటిని దైవ సందేశాలుగా భావిస్తాయి. ఈజిప్ట్ రాజులు తమ కలలకు అర్థం చెప్పుకోవడానికి ప్రత్యేక పూజారులను నియమించుకుంటారు. గ్రీకు ఆలయాల్లో డ్రీమ్ ఒరాకిల్స్ ఉంటాయి. అక్కడ ప్రజలు నిద్రపోయి తమ కలల ద్వారా దేవుళ్లతో మాట్లాడేవాళ్లు. కలలు ఆత్మ సాక్ష్యమని భారతదేశంలోని ప్రాచీన ఋషులు చెప్పారు. నిద్రలో ఆత్మ శరీరాన్ని వదిలి సూక్ష్మలోకాలకు ప్రయాణం చేస్తుంది. అక్కడ విశ్వం తాలూకు నిజాలను అనుభవిస్తుందని నమ్మేవారు. కానీ కలల రహస్యం కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, శాస్త్రీయమైంది కూడా. మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మన మెదడు REM దశలోకి వెళుతుందని ఆధునిక న్యూరోసైన్స్ చెబుతోంది. ఆ సమయంలో మెదడుకు విద్యుత్ తరంగాలు చురుగ్గా మారి ఊహించని చిత్రాలను, శబ్దాలను, సంఘటనలను సృష్టిస్తాయి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఇది కేవలం మెదడు సృష్టి అయితే చాలాసార్లు కలలు భవిష్యత్తును అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నాయి? ఆధునిక సైన్స్ ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని విశ్వ సమాచారాన్ని కలల ద్వారా మన అంతర్మనస్సు గ్రహిస్తుందా? ఈ విశ్వం మొత్తం ఒక సమాచార క్షేత్రమని క్వాంటమ్ ఫిజిక్స్ చెబుతోంది. ప్రతి సంఘటన, ప్రతి అవకాశం, ప్రతి ఆలోచన ఆ క్షేత్రంలో ముందే ఉంటాయి. బహుశా కలల ద్వారా మనం ఆ క్షేత్రంలో కనెక్ట్ అయి భవిష్యత్తును కొంచెం చూస్తామేమో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.